మీరెప్పుడన్నా ఆలోచించారా? అలోవెరా అన్నది అండర్ మైక్రోస్కోప్ ఎలా కనపడుతది అని చెప్పి? మనకైతే జనరల్‌గా గ్రీన్ కలర్ లేయర్ ఉంటది పైన అండ్ దాని లోపల జెల్లీ సబ్స్టెన్స్ ఉంటదండి. బట్ అండర్ మైక్రోస్కోప్ ఎలా ఉంటది అన్నది ఈరోజు మనం ఈ వీడియోలో చూసేద్దాం. సో లేట్ చేయకుండా అలోవెరా జెల్‌లోకి పదండి. ఈ అలోవెరా జెల్‌కి చాలా హెల్త్ ప్రాపర్టీస్ ఉన్నాయని చెప్పి మనందరికీ తెలుసు కదండీ. లైక్ స్కిన్ కేర్, మెడిసిన్, హెల్త్ కేర్, డైజెస్టివ్ హెల్త్, ఇమ్యూనిటీ బూస్టింగ్, వూండ్ హీలింగ్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, ఓరల్ హెల్త్, వెయిట్ లాస్ అండ్ బ్లడ్ షుగర్ కంట్రోల్ ఇలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. సో ఇందులో వచ్చేసి మనకి ఎపిడర్మల్ సెల్స్ అండ్ జెల్ సెల్స్ 2 టైప్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయండి. సో ఎపిడర్మిస్ అంటే మనందరికీ తెలుసు పైన ఉండే లేయర్. సో ఇట్ ఈస్ ద ఔటర్ లేయర్ ఆఫ్ సెల్స్ విచ్ ఫార్మ్స్ ద స్కిన్ ఆఫ్ ది లీఫ్. మనకి గ్రీన్ కలర్‌లో కనపడతది కదా! సో దాన్ని ఎపిడర్మిస్ అంటామండి. సో చూడండి ఎపిడర్మిస్ మనకి అండర్ మైక్రోస్కోప్ ఎలా కనపడుతుందో. మనకి ఏదో గ్రీన్ కలర్‌లో ఒక లేయర్‌లా కనపడతది నేకెడ్ ఐస్‌కి. బట్ అండర్ మైక్రోస్కోప్ చూడండి ఎంత ఇంట్రెస్టింగ్‌గా ఎంత చక్కగా ఉన్నాయి సెల్స్. ఇవి రెక్టాంగులర్ ఆర్ పాలిగోనల్ సెల్స్ ఉంటాయండి. చాలా టైట్‌గా ప్యాక్ అయి ఉన్నాయి చూడండి. ఈ ఎపిడర్మల్ సెల్స్ అన్నవి లోపలున్న జెల్ లేయర్‌కి మెకానికల్ స్ట్రెంగ్త్ కోసం యూజ్ అవుతాయండి. అంటే వాటికి ఏమి డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి యూజ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ మనకి జెల్ ఎలా ఉంటదో చూడండి ఇక్కడ. చాలా లూజ్‌గా ప్యాక్ అయి ఉన్నాయి ఇందులో సెల్స్. జెల్ చాలా మనకి జెల్లీగా ఉంటది కాబట్టి ఈజీగా తెలుస్తున్నాయి చూడండి. ఎంత లూజ్‌గా ప్యాక్ అయి ఉన్నాయి. వీటిలో మనకి వైటమిన్స్, మినరల్స్, అమైనో యాసిడ్స్ ఇవన్నీ ఉంటాయండి. ఈ సెల్స్ ఓవల్ ఆర్ రెక్టాంగులర్ కొన్ని షేప్‌లో ఇట్లా ఉంటాయండి. వీటిలో మనకి వైటమిన్స్, మినరల్స్, అమైనో యాసిడ్స్ ఇవి చాలా ఉంటాయండి. న్యూట్రియంట్స్ ఉంటాయి. దానివల్ల దీనికి చాలా మెడిసినల్ బెనిఫిట్స్ ఉన్నాయి. అండ్ వీ ఇవి ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటాయి చూడండి ఈ సెల్స్ అన్నవి. మనం ఫస్ట్ చూసిన ఎపిడర్మల్ సెల్స్ అన్నవి గ్రీన్ కలర్‌లో కనపడితే ఇవి చాలా ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటాయి. అండ్ స్లైమీ టెక్స్చర్ కలిగి ఉంటదండి. ఇవి హైడ్రేటింగ్ అండ్ హీలింగ్‌కి యూజ్ అవుతది ఈ జెల్ అన్నది. మనకి ఈ జెల్ అన్నది ఎందుకుంటదంటే జనరల్‌గా ఈ జీరోఫైట్స్‌లో వాటర్ డ్రాట్ కండిషన్స్ అంటే వాటర్ స్కేర్సిటీ ఉన్న టైంలో ఈ జెల్ వల్లనే ఆ ప్లాంట్ అన్నది సర్వైవ్ అవ్వగలుగుతదండి. సో ఇదొక టైప్ ఆఫ్ ప్లాంట్స్ అడాప్టేషన్ అండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.